సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ మరి కూడి వచ్చిన స్థానిక సంఘ సహోదరి సహోదరులైన మీ అందరికీ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మరి ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా తాటిపరుగు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినముగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించే అవకాశాన్ని తండ్రిని దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు కనుక మరి ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని మా కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి మీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఇక వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, కార్యాలు మాకు దూరంగా ఉంచండి. నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధతనిచ్చి మీ వాక్యానుసారంగా మమ్మల్ని జీవించండి తండ్రి. మీ కృపను మమ్మల్ని భద్రపరచండి, పరిశుద్ధులుగా ఉంచండి. మీ కృప, మీ కాపుదల మాకు మా కుటుంబాలకు ప్రసాదించండి. మీ వాక్యాన్ని వినుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు మా అందరికి దయచేయండి. మరి తండ్రి, ఈరోజు పునరుద్ధార దినముగా మరి సంఘములో కూడి ఆరాధించే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. మరి తండ్రి, ఆరాధనకు పాత్రులు మీరు, ఆరాధించగలిగిన హృదయాలు, యథార్థమైన తండ్రి జీవితాలు మాకు అనుగ్రహించండి. అలాగే మీ వాక్యాన్ని చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము, సహకారము, సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. మరి తండ్రి, మీ వాక్యం మమ్మల్ని తండ్రి స్థిరపరిచేదిగా, బలపరిచేదిగా ఉంచండి. వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టి తప్పుడు మార్గంలో మేము నడవకుండా మీ వాక్యమును బట్టి మీ సంఘంలో యథార్థంగా ఎదిగే అవకాశాలు దయచేసి కృప చూపించి బలపరచమని, ఇంకా రావాల్సిన వారిని త్వరగా నడిపించమని, ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ఎన్నో విషయాలు గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. ప్రతి మాట కూడా దేవుని ఎదుట మనల్ని బలపరిచేది, స్థిరపరిచేది. దేవుని మాటలు వింటున్నాము, దేవుని మాటలు నేర్చుకుంటున్నాము. దేవునికి ఇష్టలుగా ఉండవలసిన అవసరం మనందరి మీద ఉంది. ఎందుకనంటే దేవుని పిల్లలుగా బ్రతికితేనే దేవుని ఆశీర్వాదాలకు యోగ్యత ఉంది. ఎందుకంటే ప్రతి మేలు దేవుడు ప్రతి మానవునికి అనుగ్రహిస్తాడు. ప్రతి మేలును దేవుడు ప్రతి మానవుని కొరకు ప్రకృతిలో సిద్ధపరిచాడు. కానీ ఆశీర్వాదం పొందాలంటే, ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే క్రీస్తులు లేకపోతే సంపాదించుకునే అవకాశం లేదు. ఆశీర్వాదం వేరు, మేలు వేరు. మేలు అంటే ఈ ఇహలోక సంబంధమైనవి. ప్రతి మేలు దేవుడు ప్రతి మానవునికి అనుగ్రహించి ఉన్నారు. కానీ ఆశీర్వాదం అనేది దేవుడు అనుగ్రహించాలని అంటే, ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి అంటే క్రీస్తులు లేకపోతే సాధ్యం అనేది కాదు. అది తెలుసుకోవాలి. క్రీస్తులు లేకపోతే సాధ్యం అనేది కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం మనసు ఇక్కడ పెట్టాలి. ఎఫెసీ రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధులతో మాట్లాడుతున్న మాటలు. మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. ఎలాగమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు అంటే మనకు క్లారిటీ అర్థమవుతుంది.
యేసే తండ్రి కాదు. అంతే. యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును. అంటే ఇప్పుడు క్రీస్తు తండ్రి కాడు, తండ్రి క్రీస్తు కాడు. క్రీస్తుకి ఎవరున్నారు? తండ్రి. ఓకేనా? అది మనం అర్థం చేసుకోండి. క్రీస్తే తండ్రిలాగా వచ్చాడు, తండ్రే క్రీస్తు అయి ఉన్నాడని మనం అనడానికి లేఖనాలు ఒప్పుకో. చూడండి, తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎలాగా? ఆయన అంటే ఎవరైనా తండ్రి, అది జ్ఞాపకం రాదు. తండ్రి ఆయన అంటే క్రీస్తునందు అంటే కుమారుడే కదా. ఆయన అంటే తండ్రి, క్రీస్తు కాదు అక్కడ. అవునా కదా? ఆయన క్రీస్తునందు ఏ విషయంలో? భూ సంబంధమైన విషయంలో కాదు, పరలోక సంబంధమైన విషయంలో. ఎవరినందు? క్రీస్తునందు. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎవరి ద్వారా? అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. బిడ్డలో ఆశీర్వాదం, అవునా? ఆస్తి, ఆశీర్వాదం, ఇవన్నీ మేలులో కూడా వస్తాయి. కానీ క్రీస్తులందు చేసి మనకి ఆశీర్వాదం ఏదో అంటే తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అంటే క్రీస్తు ద్వారా మనం పొందుకోవలసిన ఆశీర్వాదాలు ఏవి తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్నాడట. అందుకే నా మాట చెప్పాడు, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో, భూ సంబంధమైన విషయంలో కాదు, పరలోక విషయంలో. అంటే శరీర సంబంధమైన ఆత్మలు మనం కోరుకుంటాం, కానీ క్రీస్తుని ద్వారా తండ్రి మనకి ఇస్తున్నది ఏదంటే తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలో ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినట. ఎవరో? తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచాడట. ఓకేనా? మనం ఒక మాట ఆలోచన చేద్దాం. ఒకసారి ఆది కాండంలోనికి మనం వెళ్తాం. అంటే మనకు అర్థం కావాలి, అంటే ఆశీర్వాదం పొందాలంటే ఎవరి ద్వారా దొరుకుతుంది? తండ్రి ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? అంటే క్రీస్తు తెలియకుండా, క్రీస్తు దగ్గరికి రాకుండా ఏం పొందలేం? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందలేం. 15వ అధ్యాయం ఆది కాండం. తీసారా? 3వ వచనాన్ని చదువుతాం. మరియు అబ్రహాము, చూడండి, మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు. అంటే సంతానం ఇయ్యలేదు గనుక ఎలాగమ్మా? నా పరివారములో ఒకడు నాకు, అంటే ఎలియాజరు గురించి చెప్పాడు. అవునా? ఎలియాజరు నా వారసుడు అని అంటాం. ఎలియాజరు అంటే పరివారులో నమ్మకస్తుడు అనమాట. ఎవరో 2వ వచనంలో ఉంటాయి. ఎలియాజరే నా ఆస్తికర్త అని అబ్రాహాము అనుకున్నాడు. ఎందుకని? సంతానం ఇయ్యలేదు, సంతానం ఇవ్వలేదు, సంతాన భాగ్యం లేదు కాబట్టి. నా పనివారములో నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పాడట. ఎవరో? అబ్రహాము. ఎవరితో? యెహోవాతో. 4వ వచనం, యెహోవా వాక్యము. అదే మరి అర్థం చేసుకోండి. అంటే మన పితరులందరినీ దర్శించింది ఏది? వాక్యమే. అబ్రహాము దగ్గరకు వచ్చింది ఏదట? వాక్యం. అంటే మనం అర్థం చేసుకోవాలి, పాత నిబంధనలో క్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడు తెలుసా? వాక్య రూపిగా, ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడు. పాత నిబంధనలో క్రీస్తు లేడు అనడానికి లేదు. అసలే ప్రవచనాలన్నీ ఎవరి కొరకు? ఆయన కొరకే. అవునా? చదువుతాం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు. ఎవరు? పనివాడు నీకు వారసుడు అవడం ఎంత నమ్మకంగా ఉన్నా
పనుడు నీకు వారసుడు అవ్వడం. ఎలా అవుతాడు? వారసుడు అవ్వాలంటే గర్భవాసుడు పుట్టాలి, రక్తం పంచుకుని ఉండాలి. వారసుడు కాడు, నీ గర్భవాసకుడు పుట్టబోవాడు నీకు వారసుడు అని చెప్పాడట. ఎవరు? యెహోవా దేవుడు. అవునా? అంటే మనం దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఏ ఆశీర్వాదాల గురించి మాట్లాడుకున్నాం? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎవరినందు? అది ఓకేనా? క్రీస్తునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం నరుడు పొందుకునే అవకాశం తండ్రి అనే దేవుడు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అర్హులై ఉండాలి. అవునే కదా? ఇప్పుడు మనము గిఫ్ట్ ఇచ్చామంటే అవతల వాడు ఆ గిఫ్ట్కి అర్హుడైతే ఇస్తాం. అవునే కదా? అలాగే ఇప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానని అన్నాడంటే నువ్వు పరలోకానికి అర్హుడిగా కనబడితేనే ఇస్తాడు, పరలోకానికి అర్హుడిగా మార్చబడితేనే ఇస్తాడు. అది నేను ఇందాక అన్నాడు ఏమని? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలంటే పొందేవాడు ఆత్మ సంబంధంగా ఉండాలి. అవునే కదా? ఎందుకంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు భౌతికంగా ఎన్నో ఉన్నాయి ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. కానీ తండ్రి సంకల్పంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి కృష్ణుని పంపించాడు. ఆయనలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవంటే ఉన్నాయి, అన్ని చేశాడు. ఆయన చచ్చిన వాడిని బ్రతికించాడు, రోగులను స్వస్థపరిచాడు, అనేక మందికి భోజనం పెట్టాడు, పలు విధాల మేలుడు అనుగ్రహించాడు. కానీ అవన్నీ పొందుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోతారు. వెళ్ళరు. పరలోకం వెళ్ళాలంటే ఒక అర్హతను బైబిల్ క్రీస్తు ద్వారా ఇచ్చింది. అది మనం అర్థం చేసుకో. ఒక మాట మనం చదువుతాం. అందుకనే ఈ అబ్రాహము అనుకుంటున్నాడట ఏమని? ఎలియాజరే నా ఆస్తికర్త, నా కుమారుడు అనుకుంటుంటే యెహోవాకు ప్రత్యక్షమై నీ గర్భవాసన పుట్టబోయేవాడే నీకు వారసుడు తప్పకని ఆ దాసుడు నీకు వారసుడు కాడన్నాడు. మనం కూడా దేవుని వారసులు అవుతేనే, ఓకేనా? దేవునికి వారసులు అవుతేనే ఏముందో తెలుసా? పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకునే అర్హత ఉంది. ఇప్పుడు అబ్రహాము తన ఆస్తిని ఎవరికి ఇస్తాడు? ఇంకా పుట్టరనుకున్నాడు. ఎందుకంటే 75 సంవత్సరాలు వచ్చింది. ఇంకా పుట్టరనుకొని ఏం చేశాడు? ఇంకా నాకు గర్భం కలగదు, ఈ వయసులో నేను కుమారుడిని కనలేను, ఇంక ఈ దాసులో నమ్మకస్తులు లోకంలో కుమారుడు చేసేసుకుంటే ఆస్తి కర్త అవుతాడు, నాకు వారసుడు అవుతాడు అని అనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై శారా నీకు కుమారుడు అనుగ్రహిస్తుంది అన్నాడు. విశ్వాసం వచ్చాడే లేదా? ఎదురు చూసాడే లేదా? మరలా 100 ఏళ్ళ వరకు చూశాడు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేని కొరకు? గర్భవాసం కొరకు. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే పెళ్ళంతో 1 సంవత్సరం ఆగం. దేని కొరకు? గర్భపాలం. పొండు అయినా కాయలేదమ్మా, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. అర్థం చేసుకో. అంటే దేవుడు అనుగ్రహంలో వస్తుంది. అది దేవుడు దర్శించాలి. హన్నాని దేవుడు దర్శించాడు, అవ్వని దేవుడు దర్శించాడు. అందరిని, ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తుంటేనే మరలా ఆ భార్య భర్త లేకపోతున్నప్పుడు ఆయన జ్ఞాపం చేసుకోవాలట. ఆయన జ్ఞాపం చేసుకుంటే ఇస్తాడు. ఇక అర్థమవుతుందా? ఆ జ్ఞాపకంలో ఆయన దర్శించినప్పుడు గర్భఫలం కలుగుతుంది. అంటే అది దేవుడిచ్చిన గిఫ్ట్ అండి అది. అందుకనే గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, బహుమానము, కుమారులు కుమార్తెలు అని వాక్యం చెప్పబడుతుంది. అవన్నీ మనం ఆలోచించుకోకపోతే దేవుని మీద ఆధారపడలేము. దేవుని మీద ఆధారపడడానికి వారికి ఇవన్నీ వాక్య రుజువులు. అంటే దేని కొరకైనా దేవుని మీద ఆనుకోవాలని పాఠాలు మనకు నేర్పుతున్నాయి. 21వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం ఒకసారి చదువుతాం. ఈ దాసిని
దీని కుమారుని వెళ్ళగొట్టు. ఎవరితో చెప్తుంది అమ్మా? అబ్రహాముతో చెప్తుంది. ఓకేనా? అబ్రహాముతో చెప్తుందట. ఎవరో షారా. ఏమని? ఈ దాసి అంటే ఎవరో హాగరు. ఇప్పుడు గర్భవాసం కలిగేదాకా, గర్భఫలం కలుగుతుంది. ఓకేనా? సారా నీకు కుమారుని ఇస్తాడని దేవుడు ప్రత్యక్షమై వాక్య ద్వారా తెలియపరిచాడు. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, కానీ ఎవరి విశ్వాసం ఉంచలా? సారా విశ్వాసం ఉంచలేదు. కాబట్టి కంగారు పడి దాసి దగ్గరికి పంపించింది అబ్రహాముని. నువ్వేం చేస్తో తెలియదు, నాకు బిడ్డలు కావాలి. ఏం చేస్తో తెలియదు ఏంటి అమ్మా? నువ్వేం చేస్తో తెలీదు, నాకు పిల్లలు కావాలి, పిల్లలు పోతుంది కావాలని అక్రమ మార్గంలో నడిపించింది అబ్రహాముని కట్టుకున్న భార్య. దేని కొరకు? గర్భవాసం కొరకు. అప్పుడు అబ్రహాము పోయి గర్భం కలిగిన తర్వాత నీచమైన దానిగా కనిపించిందట. ఎవరికి? ఆగరికి. అన్నయ్య ఆగరికి ఎలా కనిపించింది తెలుసా? ఎవరు? షారా. నీచమైన దానిగా కనిపించింది. ఎందుకని? తను చేసిన పొరపాటు తెలిసింది. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఈ విషయం తెలుసుకుని ఇప్పుడు నన్ను వెళ్ళగొట్టి, ఎవరో యాగరో నన్ను వెళ్ళగొట్టి నా స్థానంలో ఉంటాదేమో, నన్ను వదిలేస్తాడేమో నా భర్త అని అనుకుని కంగారు పడి దీన్ని పుట్టిన వాళ్ళని పంపించేయాలని అన్నాడట. ఎవరో షా. అలాగే చేసాడు. కింద అరణ్యములో వాగు దగ్గర బిడ్డను దిక్కులు పెట్టి ఈవిడేడుతుంది. దేవుడు విడిచిపెట్టలేదండి. ఆయనే ఇస్మాయిల్. మిగతా ఆ పిల్లవాడు ఏడుతున్నాడట. ఎవరో? దేవుడు. ఇప్పుడు కూడా దేవుని ప్రణాళికను మనం నిరర్థకం చేసుకోకూడదు. అబ్రహాము విశ్వాసంతో నిలబడ్డాడు. అది పొందుకునే వరకు ఎదురు చూశాడు. కానీ సారా దేవుని మాటకు విలువల. మన గర్భవాసం కలుగుతుంది అన్నప్పుడు కూడా నవ్వింది. ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా అనేసి ద్వారం దగ్గర నిలబడి అబ్రహాము వెనకాల గుడార ద్వారంలో నవ్వింది. ఈ గర్భం కలిగేదాకా నువ్వు మాట్లాడవు అని అన్నారంటే పోతాను. దేవుని ఆశీర్వాదాలను వేళాపరంగా తీసుకోకూడదు. దేవుని పని వెటకారంగా చేయకూడదు. మీకు అర్థమవుతుందా? నవ్వింది. ఆ దూత ప్రత్యక్షమై అబ్రహాముకి నువ్వు నీ శార ద్వారా గర్భఫలం పొందుతావంటే నమ్మడానికి కూడా కారణం ఉంది. 75 ఏళ్ళు పిల్లలు పడతారంటే ఎలా ఉంటది? మాకు ఇది సాధ్యమని నవ్వింది. కానీ చెప్పేవాడు మనిషి అయితే నవ్వాలి. అవునా? ముఖస్థుతి కొరకు మెప్పించడం కొరకు మాట్లాడింది ఎవరో? దేవుని దూత. సాక్షాత్తు దేవునికే మధ్య వ్యక్తి. మరి దేవుడు పక్షంగా వచ్చిన వాడు చెప్పినప్పుడు ఏం చేయాలి? వినాలి. అలాగే ఇవాళ స్వార్థకుడు సత్యవాక్యం చెప్తున్నప్పుడు ఇది సరైన మార్గం కాదన్నప్పుడు వెటకారం చేయకూడదు. అవునా? క్రీస్తు ఉంటానే పరలోకం వెళ్తారట, వెటకారం ఆడకూడదండి. క్రీస్తు క్రీస్తుదే, ఆయన భార్య ఆయనదే, ఆయన ద్వారా బిడ్డలు కావాలి తండ్రికి. అవునా? మరొక మార్గంలో బిడ్డలు జన్మిస్తారంటే వాక్యం ఒప్పుకొనేది అది అంత అక్రమ సంబంధం అవుతుంది. అది మనం ఆలోచన చేయాలి. అందుకనే ఇక్కడ నీ దాసిని, దాన్ని చూడండి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడయ్యుండునని అబ్రాహాముతో అందట. అప్పుడు పుట్టాడు. ఎవరో? ఇస్సాకు పుట్టాడు. పాలు విడిచాడు, ఆహారం పెట్టాడు, బిందు చేసాడు, ఘనంగా చేసాడట. ఎవరో? అబ్రహాం. తర్వాత కిందకు వచ్చి ఆలోచిస్తుంది. ఏమని? వీళ్ళిద్దరిని వెళ్ళగొట్టకపోతే నా వారసుడికి ఆయన వారసుడై ఉంటాడు, ముందు పుట్టినోడు కదా మరి అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ దాసిని తన కుమారుని పంపేయడం జరిగింది. అంటే దీనిని బట్టి అర్థమవుతుంది, గర్భవాసన పుట్టినవాడే కొడుకు అవుతాడు తప్ప కానీ ఏదో విధంగా పుట్టినవాడు
అలాగే మనము కూడా మన అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయాం. ఇక అర్థంలో దేవుడి మార్గంలో వ్యతిరేకంగా ఉన్నాం, మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు తన కుమారుడి ద్వారా మరలా ఆయన బిడ్డలకు జన్మించే అవకాశాన్ని ఇచ్చాడు. దీనైన సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ప్రభు దగ్గరికి రావాలి, వాక్యం మీద అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 25:6 చదువుతాం. ద్వితీయోపదేశకాండం 25:6 అమ్మా. చనిపోయిన సహోదరుని పేరు అమ్మా ఇశ్రాయేలీయులలో నుండి తుడిచి, చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయుల నుండి తుడిచివేయబడుకున్న నిమిత్తం ఆ మికాను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి అర్థమైందా? వారసత్వం బయటికి వెళ్ళిపోకూడదని అన్నగారు చనిపోతే తమ్ముడు వివాహం ఆడాలట. దేనిని బట్టి? ఇది వివాహాన్ని బట్టి, వారసత్వాన్ని బట్టి, ఆస్తిని బట్టి. పాత నిబంధనలో జరిగిన క్రమం అది. అందుకనే యేసుక్రీస్తుని శాస్త్రుల పరిచయాలు వచ్చి ఒక స్త్రీకి మొదటి భర్త చనిపోయాడు, తర్వాత రెండో సోదరుడు వివాహం చేసుకున్నాడు, అలా 7 చేసుకున్నారు. మీకు అర్థమైందా? మత్తయి సువార్తలో యేసు ప్రభువును ప్రశ్నించింది, ఎవరికి ఆమె భర్త అయి ఉంటుందని నిశ్చత్వంలో నేను అడిగాను. నిశ్చత్వంలో ఈ 7లో ఆమె ఎవరికి భార్యగా ఉంటుందని అడిగితే యేసు ప్రభువు అద్భుతమైన మాట చెప్పాడు. ఏమనంటే, అక్కడ ఈ భూలోక సంబంధంగా ఉండదు. అప్పుడు ఎక్కడ? పరలోకంలో. అక్కడ పెళ్లికి ఇచ్చుట, పెళ్లి చేసుకుంటాం అనేది ఎక్కడ లేదు? ఈ భూమి మీదే. పరలోకంలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ భూమి మీద ఆస్తి వెళ్ళిపోకూడదని, వారసత్వం మారకూడదని ఏం చేసేవారో తెలుసా? చూడండి, చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలు నుండి ఏమవకూడదు? మళ్ళీ అన్యుడు రాకూడదు, మరొకరు రాకూడదు. అందుకనే తుడిచివేయబడుకున్నట్లు ఆ మికను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండేవారు. ఇది పాత నిబంధనలో కొంత క్రమేణా. ఇర్మియా గ్రంథంలోకి వెళ్తాం. ఇర్మియా గ్రంథం 32:8. ఇర్మియా గ్రంథం 32:8. ఇర్మియా గ్రంథం 32:8. ఇర్మియా గ్రంథం పేజీ నంబరు 655 పేజీ 32:8. కావున చూడండి, నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనాయేలు, చూడండి, హనామేలు యెహోవా మాట చొప్పున, చూడండి, చెరసాల ప్రాకారములోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి, చూడండి, అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దాని విమోచనము నీ వలనే జరుగువలెను, దాన్ని కొనుక్కోమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకున్నాను అని మాట్లాడుతాను. మరొక మాట చదువుతుంది. మత్తయి సువార్త 21:38. మత్తయి సువార్త 21:38. మత్తయి సువార్త 21:38 చదువుతాం. చూడండి, నోట్లో తీయకూడదు. 21:38 ఆ మాటలు చూడండి. అయినను, చూడండి, అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము
పనివారు యజమానుడి మీద తిరుగుబాటు గురించి మాట్లాడతారు. యేసు ప్రభు చెప్తున్న ఉపమానం ఇది. ఎందుకంటే దాసులు పంపించాడట, రామన్నారట. కుమారుడు పంపిస్తే మాట వింటారని అనుకున్నారట. కుమారుడు వీడే కదా, చంపేస్తే ఆస్తి మనది అయిపోద్ది అనుకున్నారట. అవుతుందా? అది క్రీస్తుని చూసేస్తే, అంటే ఆ వచనాలు చదివితే మనకు అర్థమవుతాయండి. ఆ కాపులు వారు అనుకుంటున్నారట, ఆ చేను కాపుకి తీసుకున్నవారు అని అంటున్నారట. ఏమని? అసలైన వాడు ఈయన చంపితే దీని గురించి మాట్లాడేవాడు ఎవరు లేరని అనుకుంటున్నారట. చూడండి, ఆ కాపులు వారు కుమారుడు చూసి ఇతడు వారసుడు, ఇతనిని చంపి తన స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని ఇతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపేరు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు నేను చేయను కాబట్టి, అంటే క్రీస్తు అనేకులు బ్రతికించడానికి వచ్చింది ఈ లోకానికి. వారసుడైన క్రీస్తు మాట ఎవరు వినలేదు. ఇంకా మళ్ళా సిలువేసి ఏం చేశారు? చెప్పారు. అవునా? మరి క్రీస్తు మరణ విమోచన విధానం తెలియకపోతే, క్రీస్తు వచ్చిన క్రమం అర్థం కాకపోతే తీర్పులో తండ్రి ఊరుకుంటాడా? అదే చెప్తుంటా. నీతి మార్గం నడవండి, దేవుని వైపు తిరగడని చెప్పి క్రీస్తుని ఏం చేశారు తెలుసా? చెప్పారు. అదినే ఏం చెప్పాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు ఫలించాలి, అంటూ కట్ట పడాలి. ఆయనలో అంటూ కట్టబడకపోతే ఏమవుతుంది తెలుసా? మనం అదే తీర్పులో జరగబోయేది. కాబట్టి క్రీస్తులో మనం అంటూ కట్టబడిన వారిగా ఉండాలి. ఎవరు? మనం క్రీస్తులో అంటూ కట్టబడిన వారిగా ఉండాలి తప్ప కానీ క్రీస్తు ఎరగని వారిగా, క్రీస్తుని ద్వేషించేవారుగా మనం ఉంటాం. ఒకసారి మనం 37 నుంచి చదువుతాము. 37. తొదకు నా కుమారుని సన్మానితుడనుకొని తన కుమారుని వారి యొద్దకు యజమానుడు తండ్రి పంపించాడట. ఒకసారి 33 వచ్చిన చదువుతాం చూడండి. 33. మరి ఒక ఉపమానము వినుడి. యేసు చెప్తున్నాడు చూడండి. ఈ ఉపమానం, ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తోట తొలిపించి ద్రాక్ష తొట్టె తొలిపించి చూడండి గోపు రసము కట్టించి కాపులకు దాన్ని గుర్తకే ఇచ్చి దేశంతరం పోయినట. మీకు అర్థమవుతుందా? ద్రాక్ష తోట వేసి ద్రాక్షలు తొట్టేసి చుట్టూ కంచేసి ఎవరికి ఇచ్చాడట? కాపుల వారికి, కౌలు చేసుకుంటే ఇచ్చేళ్ళాడట. వచ్చినప్పటికి ఏం లేవనుకున్నారని తెలుసా? సేనే సొంతం చేసేసుకుందాం అనుకున్నారట. ఉంటారా? అర్థం చేసుకుంటే అది అలా చూడతా. ఇప్పుడు 34 వచ్చిన చదువుతాం. పండ్ల కాలము సమీపించినప్పుడు చూడండి, పండ్లో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల వారి యొద్దకు ఎవరు పంపించారు? దేశంతరం వెళ్ళాడు. చూసారా? ఆ యజమానుడు కాపు కాస్తుందయ్యా, కోసే కోతకాలం వచ్చిందని చెప్పగానే దోషులు పంపించాడు. మరి కాపులకు చేసిన కూడా ఇతను ఈయనకి ఇవ్వాలి కదా. మరి ఎకరానికి ఎన్ని బత్తాలు? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎకరానికి 30 బత్తాలు అనుకుంటా. 30 మరి 25 అవునా చేస్తున్నారు కవులు. ఇప్పుడు రైతుకి ఇవ్వాల్సింది, ఆ పొలం యజమానుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలా లేదా? అబ్బాయి నాకు 40 పడిందండి, మీకు 30 ఇచ్చేసి 10 నేను ఎక్కడ తీసుకున్నాను అన్నట్టు కుదురుతుందా? ఇంకో 10 తీసుకున్నావు, మొత్త కుదుర్చుకున్నావు. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏం చేయాలి? పడాలంతే. ఒకవేళ ఆయన దయ చూపించి నాకు 20 ఇవ్వను, నువ్వు 20 తీసుకుంటే పర్లా, అది న్యాయం. అవునే కాదా?
ఇన్ని లేకుండా చేస్తే 40 నాకే అయిపోతాయి కదా అని అనుకుంటే కుదరదు. అది అన్యాయం. ఓకేనా? అంటే చెప్తున్నాడు చూడండి, తన దాసులను పంపగా 35 వచనం, ఆ కాపులు వారు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టి మరి ఒకరిని చంపారట. ఏంటి అడుగుతున్నారండి? యజమానుడికి లేదు, మీరేంటి పెత్తనాలో అడిగితే వచ్చారు అని ఒకరిని కొట్టి ఒకరిని చంపేశారట. దీనిని బట్టి అవతల చెడుతున్నాయి కానీ చదువుతాం. మరి ఒకరిని మీద రాళ్ళు రుబిరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని 2 ముగ్గురిని పంపించాడు. ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, ఒకరిని రాళ్ళతో తరిమారు. 3 కాదే కదా భయపెట్టారు. ఇంకోసారి 10 మంది ఎలా అన్నాడా అన్నాడేమో. సంఖ్య రాయలేదు అక్కడ. అవునా? ఎక్కువ మందిని పంపించాడు. వాళ్ళు కూడా ఆ విధంగానే చేశారట. దొరకను చంపడం, దొరకను కొట్టి పంపించడం. ఇప్పుడు 37 చదువుతాం. తొదకు నా కుమారుని, అంటే పనులు కాబట్టి కోపం వచ్చింది. అలా రైతుకి మీకేట్రా అని ఆయన అనుకున్నాడట. పనులు కాబట్టి చేసుకున్నారు, అలాగ మాట్లాడతాం చేతకాకో మొత్తం మీద ఏదో చేశారు. నా కుమారుని పంపిస్తే నా గౌరవం ఇస్తారు కదా, పొలం ఇచ్చింది ఈయనే కదా అనేది వస్తారు కదా అనేసి ఏం చేయారట, కుమారుని పంపించారట. చూడండి, నా కుమారుని సన్మానించదు అనుకున్న తన కుమారుని వారి యొద్దకు పంపాను. ఇప్పుడు 38 ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. అయినను ఆ కాపులు, ఏ కాపులు? ద్రాక్ష తోట కవులకి తీసుకున్నారు కదా. వాళ్ళు అనుకుంటున్నారంటే ఇప్పుడు ఏమని, ఎవరో ముందు వచ్చిన వాళ్ళు అందరూ దాసులు, ఆయన పనులు, ఈయన ఎవరో యజమానుడు కొడుకు. ఈయన లేకపోతే యజమానుడికి ఇంకెవరు లేరు, వారసత్వం లేదు కాబట్టి ఇంకా మనదే అవుతుందని అనుకున్నారట. నీకు అర్థమైంది? ఇప్పుడు ఈ ఒక్క వచ్చిన చదవడానికి ఆ పైనుంచి చదివితే కానీ మనకు అర్థం కాదా. ఇప్పుడు ఇతను వారసుడు, ఇతన్ని చంపి ఇతను స్వాచ్ఛము. ఈ ద్రాక్ష తోట ఎవరికి అవుతుంది? యజమానుడిది కాబట్టి యజమానుడి తర్వాత ఎవరికి హక్కు? హక్కుదారుడు వస్తే చంపేశారు. నీకు అర్థమైందా? ఎందుకని చంపేస్తే మాట్లాడడం ఇంకా యజమానుడు. ఓకేనా? అసలు నా వారసుడు తెచ్చిపోయినప్పటికీ నాకే ఆస్తి ఎందుకని వదిలేస్తాడు. అలా ఎంతమంది అంటే అలా వదిలేని వాళ్ళు ఎంత ఉన్నారో తెలుసా? బలానికి, ధనానికి, సమాజానికి జడిసి అందరూ ఉంటారండి. ఎక్కడో ఉంటారు వీళ్ళకి ఇలాంటి వాళ్ళు. ఓకేనా? నాబోతు అలాగే చేసాడు యెజెబెలు మాటిని. అవునా? నాబోతు కూడా ఏం చేశాడు? యెజెబెలు మాటిని ఒక సామాన్యుడి ద్రాక్ష తోట రాయించుకోవడానికి చంపేశాడు. పిత్రాచేతం అని చెప్పాడు. కానీ దేవుడు ఊరుకోలేదు. పేదల పక్షాన పోరాడేవాడు. ఎవరో విధవరాలు పొలిమేరలను స్థాపించేవాడట ఆయన. కాబట్టి అన్యాయం జరిగే చోట దేవుడు కంపల్సరీ ఉంటాడు. దానికంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు దాకా చూస్తాను. చూడండి, ఇప్పుడు అంటారట, ఇతను పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. 40 వచ్చును. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి ఏం చేస్తాడు అమ్మా? అంటే దీని అర్థం చెప్పనా అమ్మా? మనకు అర్థం అవడానికి ఇప్పుడు దేవుడి గురించి చెప్పడానికి కదా ఎవరిని ఏర్పరచుకున్నాడు? న్యాయాధిపతులను, ప్రవక్తలని అందరినీ ఏర్పరచుకున్నాడు ఆయన గురించి చెప్పడానికి. వాళ్ళందరినీ పూర్వకాలం నుంచి లోకం ఏం చేస్తుంది? కొడుతుంది, దొరికిన వారిని చెప్పుతుంది. ఎవరి గురించి? దేవుని గురించి చెప్తుంటే, అన్యాయం గురించి మాట్లాడుతుంటే, దేవుని ధర్మాన్ని మీరు బ్రతుకుతున్న వారిని ఖండిస్తుంటే పగ తీర్చుకున్నారు. అలా పితల కాలం నుంచి చంపుతున్నారు. ఇప్పుడు అర్థం ఎందుకు? మొదటి కయ్యేది దగ్గరే చూసాక తమ్ముడిని ఎందుకు చెప్పాడు? ఆయన ధర్మంగా ఉన్నాడు, ఈయన ధర్మంగా ఉన్నాడు కాబట్టి చంపేశాడు. అక్కడి నుంచే వచ్చింది మరణం అంటే. అర్థమైంది ఇప్పుడు? అలాగా ఎంతమంది వచ్చినా సరే అందరినీ కూడా న్యాయము అనుసరించకుండా, దైవం వైపు తిరగకుండా అందరిని చంపుతుంటే
తండ్రి అనుకున్నాడట, నా కుమారుడు పంపితే లోకమంతా నా వైపు తిరుగుతుంది, నన్ను తెలుసుకుంటారు కదా. ఇదంతా ఈయనదే కదా, ఎవరిదే? క్రీస్తుదే కదా. ఎందుకంటే ఆయన సమస్తములకు వారసుడు. ఎవరు? యేసుక్రీస్తు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయనది. మనం క్రీస్తు వారమని కూడా వాక్యం చెప్తుంది. అవునా? మనం క్రీస్తు వారము. క్రీస్తు అయిందంటే క్రీస్తుది మనదే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కుమారుని ద్వారా నన్ను సన్మానిస్తారని అనుకుంటే ఈ లోకం ఏం చేసింది? ఇంకా ఎన్నో మాటల్లో యేసుక్రీస్తు మీద సమాజం వేసింది. ఈయన దెయ్యములకు అధిపతి, అవునా కదా, వదరబోతు, ఎన్నో పదాలు ఆ పరిశుద్ధుడైన కుమారుని మీద వాడి చంపేదాకా లోకం ఊరుకులేదు. ఎవరిని? క్రీస్తుని. చంపిందా లేదా లోకం? కుమారుడు చంపింది. మరి తండ్రి ఊరుకుంటాడా? అదే చెప్తున్నాడు ఒప్పందం. ఇక తండ్రి ఊరుకునేవాడు కాదు. ఒక్కవేళ మనం అర్థం చేసుకోవాలి, నిజంగా కుమారుడు సిలువలో చంపేది కదా లోకం. అవునా? ఆఖరికి జడ్జిమెంట్ లో కూడా ఆ జడ్జి ఏమన్నాడు? ఈయన ఎందుకు నాకు దోషమే లేదయ్యా, తప్పిదమే కనపడలేదన్నా సరే ఏం చేశారు? దుర్మార్గుల చేత, దుష్టుల చేత సిలువేయించి చంపేశారు. నిజంగా దేవుడు ధ్వంసం చేయాలంటే లోకం ఏమైపోతుందండి అసలు? అప్పుడే తీర్పు లెక్కేస్తే ఈ లోకం ఏమైపోయి ఉంటది అంటారు. మనకి మీటింగ్లు ఏంటి కూర్చోగలవా? ప్రపంచం ఏమైపోదు? నోవాహు కాలంలో ఆలోచించుకున్నట్లుగా ఏదో ఒక భూకంపం, ఏదో మొత్తం ప్రపంచం అంతా నాశనం ఏమైపోతుంది మనం ఇవాళ? కారణం ఏంటి తెలుసండి? ఆ కాలంలో నోవాహు ఎలా కనిపించాడు నీతిపరుడుగా? తన కుమారుడైన క్రీస్తు నీతిపరుడుగా కనిపించాడు. ఆయన క్షమించమని వేడుకున్నాడు. తండ్రి, నువ్వు క్షమించకపోతే వీరందరూ నీ ఉగ్రతకు పాలైపోతారు. వారు ఏం చేస్తున్నారు నిజంగా వారికి తెలియదు, వాళ్ళని క్షమించని చెప్పాడు. ఇశ్రాయేలు కూడా అలాగే అరణ్యంలో రాల్చేద్దాం అనుకున్నాడు. దేవుని మాట వినకపోతే ఇశ్రాయేలుని మోషే అడ్డుపడ్డాడు. తెలుసా? తనకు ప్రార్థన చేయవాళ్ళు మోషే, సమూయేలు, దావీదు ఎందరో ఉన్నారు నీతిపరులు. ఆ మోషే మాటిని, మోషే ప్రార్థన విని నువ్వు నిజంగా ఎంత దూరం నడిపించి ఈ అరణ్యంలో చంపేస్తే వారి దేవుడు అసమర్థుడు, అనుకున్న దేశం చేర్చలేకపోయాడు. మా వినాలి. మోషే మాట్లాడి తెలుసా, నీ కోపం వచ్చింది, ఇప్పుడు చంపేస్తావు, నేను అడ్డు తప్పుకోవడం. నిజంగా వారిని ఎక్కడి నుంచి విడిపించావు నువ్వు? బానిసత్వంలో నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి, శత్రువుల చేతుల నుంచే. వాడు మొరల వినే కదా, వాడు మూలుగులు వినే కదా నన్ను పంపించాడు. ఎక్కడికి పంపించావు? ఇశ్రాయేలు దగ్గరికి పంపించావు. అవునా? ఇశ్రాయేలు దగ్గరికి పంపించావు. నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాక నువ్వు ఈ కోపంతో ఇక్కడ చంపేస్తే నీ మీద ఇలా తిరుగుబాటు చేశారు కాబట్టి జరిగిందని అనుకోదు. చుట్టూ శత్రు సైన్యం, ఇతర అన్యులు అలా అనుకోరు. ఇది దేవుడు అసమర్థుడు. ఎందుకని? అనుకున్న వాగ్దాన దేశానికి చేర్చలేకపోయాడు. ఈయన దేవుడే కాదు అని నీ మీద వ్యతిరేకంగా ఆలోచిస్తారు. దేవాన్ని మనలో చేసాడని ఎవరు తెలుసా? మోషే. ఎమ్మటనే కోపాన్ని చల్లార్చుకుని మనసు మార్చుకున్నాడని దేవుడు. మొదటి మానవుడు మోషే మాట విని. ఆలోచించండి. అలాగే తన కుమారుడైన క్రీస్తు యొక్క మాట విని ఈరోజు ఇప్పటికీ మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? క్షమించుకుంటూ వస్తున్నాడు. తండ్రి, వీరులు క్షమించన్న మాట ఇప్పటికీ ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? క్షమించుకుంటూనే వస్తుంది. కృప అనుగ్రహిస్తూనే వస్తుంది. ఆయనకి దినదినము వాత్సల్యత నూతనంగా పుడుతుంది. మన మీద ప్రేమ క్రొత్తగా పుడుతుందట ప్రతిరోజు. ఎవరి మీద? మన మీద. ఎన్ని దుర్మార్గాలు చేసినా, దేవుడి మాట వినకుండా ఎంత తప్పుడు మార్గంలో బ్రతుకుతున్నా, దేవుడు అవకాశం ఇచ్చినా సరే మనం సద్వినియోగం చేసుకోకపోతే ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? క్షమించుకుంటాను వస్తాడు. ఈ రోజు మారుతారు. మనం ఏం చేస్తాను?
ఆ కుమారుడి యొక్క క్షమాపణ, ఆయన రక్త విమోచన, ఆయన చూపించిన ప్రేమ అర్థం చేసుకోకుండా మనం ఎప్పటికీ బ్రతుకుతున్నాం. ఆయన సన్నిధికి రావడంలో నిర్లక్ష్యం పోతున్నాం, ఆయన మాటలు వినడంలో వెనకబడిపోతాం. మరి ఎందుకు ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ మన జీవితంలో వృధా చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి భర్త ఓర్చుకుని తగ్గించుకున్నాడు, భార్య లోకుగా చూడకూడదు. ఇంకో 2 రోజులు బతిమాలే తెలిసి వస్తుంది వీరికి అని అనుకోకూడదు. అవునే కదా, పరిస్థితి వచ్చింది, కోపడ్డాడు, మాట వినలా, బ్రతిమలాడుతున్నాడు. రోజు బతిమాలుతాడా కదా. అలాగా దేవుడు కూడా తన ఓర్పును, సహనాన్ని చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసు? మరులుకోవాలి, ఆయన వైపు తిరగాలి. అందుకనే చెప్తున్నాడు, ఆ వారసుడు చంపేస్తే ఏ గొడవ ఉండదు అనుకున్నారట. కానీ యజమానుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వారి లెక్క ఏంటని ప్రభు వారిని ప్రశ్నించడము ఉపమానంలో చెప్తున్నాడు. అంటే క్రీస్తుని గౌరవిస్తలేదండి అక్కడ సమాజం, యోధా సమాజం. ఆ ఉపమానంలో చెప్పాడు, అది అర్థం కాదు. మార్కు సువార్త 10 వచ్చాయి, మార్కు సువార్త 10 వచ్చాయి, 17 వచ్చాం. అమ్మా 10-17. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని అడిగాడట. ఎంత గొప్ప విషయం అండి! నిత్య జీవానికి వారసుడు అవ్వాలి, పరలోకానికి నేను వారసుడు అవ్వాలి, దేవుని సొత్తుకు నేను వారసుడు అవ్వాలి, నేనేం చేయాలని అన్నాడట. ఎవరో ఒక యవనస్తుడు, ఒక ఆస్తికర్త వచ్చి మిక్కిలి ధనవంతుడు అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు అది చేయొద్దు అని, శరీరానికి వ్యతిరేకమైన ధర్మాలని మీరుతున్న విషయాలని చెప్పాడు. ఇవన్నీ నేను బాల్యం నుండి చేయుచునే వస్తున్నానని ఆయన 20 వచ్చును. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటినని చెప్పాడట. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించాడట. మరలా ఎప్పుడు? అప్పటికే ఆ యవనుడికి తన మనసు ఎవరి మీద ఉంది? దేవుని మీద కాదండి, ధనం మీద ఉంది. అయినా సరే ఏం చేశాడట ఆయన? ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. నీకు ధనం మీద ఉంది కాబట్టి ఆ ధనము నువ్వేం చేయాలి? నీ ఆస్తినంతా అమ్మేసి పేదలకి ఇచ్చేయి. నీకు ఇప్పుడు పరలోకంలో ఏముంది? అది నువ్వు భూలోకంలో కూర్చుకుంటున్నావు. ఇక్కడ కూర్చుకున్నప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశం, దీన్ని దేవుని పని కొరకు వేయిపరచాలి. ఇచ్చి నీకు పరలోకంలో ధనం కలిగితే నన్ను వచ్చి వెంబడించండి. ఏం చేశాడట? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, చూడండి కింద వచ్చిన. అప్పుడు యేసు చుట్టూ చూసి, అంటే ఆయన చుట్టూ ఉన్న ప్రజలతో అన్నాడట, ఏమని? ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లాభమని. అంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోండి, డబ్బు ఉంటే వెళ్ళడానా? అర్థమవుతుందా? నీ మనసు, నీ ప్రాణం దాని మీద ఉండకూడదు, ఇచ్చిన మీద ఉండాలి. ఇప్పుడు నీకు పరలోకం కావాలని వచ్చు, ఎంత గొప్ప విషయం అది. మీకు అర్థమవుతుంది? మళ్ళీ నీకున్న ఆస్తి నాకు ఇచ్చే అప్పుడు నేను పరలోకం రాస్తానన్నాడా ప్రభు? లేనుడికి ఇచ్చే, నువ్వు సాయం చేయి. ఏమి చేయడు కాబట్టి అంత పోగేసుకున్నాడు. అమ్మా అర్థమైందా? అతని మనసు ఆస్తి మీద ఉంది కాబట్టి, ఆస్తి గలవాడు కాబట్టి. అంటే ఓ మాట ఆయన కోణం కూడా ఆలోచించి ఉండొచ్చు ప్రభు, అక్కడ రాయలేదు. కానీ ఒకవేళ డబ్బు అడిగితే పాడేసి కొనేద్దాం అనుకున్నాడేమో, ఎంతకాడితే ఇచ్చేస్తారని అనుకున్నాడేమో. అంతే కదా, 1,00,000 రూపాయలు ఇస్తే వృద్ధాశ్రమంలో తల్లికి చూటు ఉంది కదా, భార్య సొత్తలేదనేసి 1,00,000 రూపాయలు ఇచ్చి చూడమంటాము, లేకపోతే కుంచుడు రాసి చూడమను చేస్తున్నారు కదా. అలా బాగా ఇచ్చేస్తాడు అనుకున్నాడేమో. నువ్వు వాస్తున్న దేన్నున్నా అది దేవుని కొరకు కూర్చోబెట్టి నువ్వేం చేయాలి? పరలోకంలో దాన్ని కూర్చోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఇవన్నిటి కోసం పరలోకం త్యాగం చేసుకుంటున్నాం, పరలోకం వదిలేసుకుంటున్నాం. నాకు పరలోకం ఇవ్వకపోయినా పర్లా, ఈ భోగాలే కావాలి భూమి మీద అనుకుంటున్నాం. ఓకేనా? ఎప్పుడు కలుగుతుంది చిన్న మనసు ఆత్మ ద్వారా. అప్పుడు పరలోకం మొహం ఆలోచిస్తాను. ఎట్టకీలు గోజారు ఆలోచిస్తే ఎలా వస్తుంది పరలోకం? రోజు ఆలోచించాలి, రోజు పరితాపం గురించి ఆలోచించాలి. అమాసకోసారి పుణ్యానికోసారి తింటామన్నా మళ్ళా 3 పూటల మధ్యలో ఎన్నిసార్లు స్నాక్స్ తింటామో, తినబండారాలు ఎన్ని అమ్మా. ఈ సంక్రాంతి పేరు చెప్పి నేను పప్పులు తినేస్తున్నా మా అవునే కదా. ఈ పండగల పేరు చెప్పి నిన్ను వండుకుంటున్నా, 3 పూటలే కాకుండా నిన్ను వండుకుని తింటున్నా, తింటలేదా? మరి ఇవన్నీ దీని గురించి ఆలోచిస్తాను. పండగ వచ్చిందంటే దీనికి ఐటెంలు ఏం పెట్టాలి, ఏం ధరించాలి, ఎన్ని ఆలోచిస్తున్నా. ఆత్మ గురించి ఆలోచిద్దాం, పరితాపం ఆలోచించాలి. ఈ మన ఆత్మ గురించి ఎవరు ఆలోచించాలి? మనమే ఆలోచించాలి. మన ఇంటి కొరకు మనం ఎలా ఆలోచిస్తాము? మన ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు మనమే ఆలోచించాలి. నీకు అర్థమవుతుందా? పరలోకానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఒకవేళ ధనాన్ని ప్రేమిస్తున్నావేమో, ఆ ధనాన్ని దేవుని పనికి ఖర్చు చేసి దేవుని పనికి సహకరించాలి. అప్పుడు నీ మనసు దేని మీద వస్తుంది తెలుసా? దేవుని పని మీద వస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 4:13 ముగింపులోనికి వెళ్తాను. రోమపత్రిక 4:13 త్వరగా. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాములకైనను అతని సంతానములకైనను ధర్మశాస్త్రము మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగెను. అబ్రహాముకి దేనిని బట్టి ఇచ్చాడట? ధర్మశాస్త్రాన్ని బట్టి కాదట, విశ్వాస మూలముగా ఇచ్చాడట. మీకు అర్థమవుతా? ఆ విశ్వాసం వలన అయినదే నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది నమ్మకమే నీతి. దానిని బట్టే వారసత్వాన్ని కలిగించాడు. ధర్మశాస్త్రం బట్టి ఇవ్వలేదట. ధర్మశాస్త్రం మోషే దగ్గర సున్నతి. ఇక అర్థమవుతుందా? అబ్రహాము కూడా తన కుమారులకి సున్నతి చేయించాడు. సున్నతి అనేది దేవునికి గుర్తుగా ఉంది, దేవుని ప్రజలుగా మార్చబడడానికి. కానీ నీతి అనేది ధర్మశాస్త్రానికి ముందే ఏర్పడింది. దేవుని బట్టి వచ్చింది, విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఆ విశ్వాసం ఎవరిలో ఉండాలట? ఆ విశ్వాసము క్రీస్తు ద్వారా వెళ్ళగలుగుతుంది. చూడండి 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల. ఎందుకు? విశ్వాసం ధర్మశాస్త్రం వల్ల కలగల, క్రీస్తు వలన కలుగుతుంది. అవునా? విశ్వాసం ఎవరి ద్వారా కలుగుతుంది? చూడండి 3వ అధ్యాయం ఇదే రోమపత్రిక చూడండి 22వ వచనం. అది యేసుక్రీస్తునందని విశ్వాసము మూలమై నమ్మువారందరికీ దేవుని నీతి ఎలా కలుగుతుందట? నమ్మకాన్ని బట్టి. ఆ నమ్మకం ఎలా వస్తుందట? క్రీస్తునందు విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసం అనేది క్రీస్తుని బట్టే తప్ప కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. ధర్మశాస్త్రమును బట్టి ఎవరో దేవునికి వారసులు కారట. క్రీస్తు ముందు అవ్వారేమో, క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం బట్టి మేము వారసులు బట్టి గ్రంథం ఒప్పుకోదు, క్రొత్త నిబంధన ఒప్పుకోదు. చూడండి 4:14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులు ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానములు నిరర్థకము. ఎందుకంటే పరలోకం ఇస్తానని క్రీస్తు ద్వారా మనకి చేసిన వాగ్దానం. జనవరి 1 మనం తీసుకున్న వాగ్దానాలు కాదు. అవునా? కొన్ని సంఘాలు మనం అర్థం చేసుకో, నేను విన్నాను, చూసాను కూడా. కొన్ని చోట్ల క్రీస్తు సంఘంలో వాగ్దానాలు ఇస్తలేదని క్రీస్తు సంఘంలో మానేసి డినామినేషన్కి వెళ్ళి తీసుకుంటారట. ఇవి వాగ్దానాలు. ఒక్క మాట, ఇప్పుడు ఆ ఒక్క సీటు కోసం నువ్వు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, ఆలోచించట. ఆ ఒక్క వచ్చిన పరలోకం తీసుకుపోతా మనల్ని?
బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకసారి ఆలోచించండి. సంవత్సరానికి వచ్చి నువ్వు చేస్తే వెళ్ళిపోతావు పరలోకం. అర్థం చేసుకోలేండి. ఒక వచ్చిన నువ్వు 100-200 కొనేసి పరలోకం వెళ్ళిపోతామని అంటే మన విశ్వాసం దేవుడి మీద ఉంది, వాక్యం మీద ఉందా? అయితే ఆ 100 సంవత్సరాల సీటు మీద ఉందా? ఆలోచించండి. వాక్యం మీద ఉండాలి. వాక్యం అంటే ఒక వచ్చిన మీద గ్రంథం అంతా కాదా? అయ్యో, ఒక వచ్చిన కోసం ఆ సీటు మీద వాగ్దానం కోసం నువ్వు సంఘాన్ని త్యాగం చేయాలంటే క్రీస్తు సంఘం విలువ ఏం నేర్చుకున్నావు? మరి క్రీస్తు సంఘంలో ఉన్నదంతా వాక్యం కదా? ఈ వాక్యం అంతా వాగ్దానం కదా? ఈ వాక్యం క్రొత్త నిబంధన అంతా మనం పరలోకం చేర్చాలని కదా వాగ్దానం. ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానం ఏంటి? కానాను దేశాన్ని ఇస్తానన్నట. అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏంటి? నీకు వారసుని ఇస్తాను, ఆకాశ నక్షత్రాల్లో సముద్రపు ఇసుకరేణులు నీ సంతానం పెరుగుతుంది అన్నాడు. పెరిగారా లేదా ఇశ్రాయేలు? నెరవేరిందా లేదా? ఇశ్రాయేలు వాగ్దానం చేశాడు, చేర్చాడా లేదా కానాను దేశం? ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకి చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తానన్నాడు. అది చెయ్యాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. ఇది వాగ్దానం చేయడం. ఆయన కోరుకున్న వాక్య ప్రకారంగా జీవించాలి. ఒక్క వచ్చును సంవత్సరం నువ్వు ఇంట్లో పెట్టుకున్న జోబులు పెట్టుకుని తిరిగిన పరలోకం రాదు. అవునా కదా? పరలోకం రావాలంటే పాప క్షమాపణ కలిగి ఉండాలి. విశ్వాసంలో కొనసాగుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆరాధనలో. అవునా కదా? ఇది జీవాహారం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, నా తండ్రి అనుగ్రహించిన ఆహారం అని క్రీస్తు చెప్పలేదే యోహాను సువార్తలో? ఈ వాగ్దానాలు మా నిజమా? ఏ వాగ్దానాల కొరకు వెతుక్కుంటున్నాం అమ్మా? ఇప్పుడు వాక్యములు పడక ముందు మనము తీసుకున్నాం. ఎందుకు మనం? వాక్యం అర్థమైంది. కానీ ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే వాక్యం మనకి ఎంతవరకు అర్థమవుతుంది ఆలోచించాలి. కానీ వాగ్దానం కంటే వాక్యం ముఖ్యం. ఆ వాక్యమే వాగ్దానాన్ని నెరవేర్చేది. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ మనుషుల ఆనందాల కొరకు, మనవ ఆనందాల కొరకు వాక్యాన్ని మార్చేయకూడదు. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం చదవండి. 8వ అధ్యాయం 17వ వచనం. ఆ వారసత్వం ఎలా కలుగుతుందో చెప్తున్నాను చూడండి. మనము పిల్లలమైతే, అంటే దేవుడికి పిల్లలైన వారు ఎవరికి వారసులు? దేవుడికి వారసులు. దేవుడికి పిల్లలు ఎలా అయ్యాం? యోహాను సువార్త 1:12 వచనం. త్వరగా యోహాను సువార్త 1:12 ఎలా ఏమో చెప్తున్నాడు చూడండి. తన్ను అంటే ఎవరిని? క్రీస్తుని ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలంటే ఎవరు అధికారంగా ఇచ్చాడట? క్రీస్తుని అంగీకరిస్తేనే ఆయనకు పిల్లలము, వారసులు. క్రీస్తునందు విశ్వాసం వచ్చకపోయినా, ఆయన ఒప్పుకోకపోయినా మనం దేవుని పిల్లలమయ్యే అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు చదవండి. రోమపత్రిక 8:17 ఇప్పుడు చదవండి. ఏమా ఒక్కసారి కంట్రోల్ చేయి. అలాగే మొబైల్ చదువు. మనము పిల్లలమైతే ఎవరమాట? మనం పిల్లలమైతే వారసులు. పిల్లలు ఎలా అవుతున్నాం? క్రీస్తు ద్వారా. క్రీస్తుని బాప్తిస్మం పొంది మనం ఎవరి పిల్లలుగా మార్చబడ్డాం? అంటే దేవుని పిల్లలుగా మార్చబడడానికి ఎవరికి అవసరమైంది? క్రీస్తు. క్రీస్తు రక్తము అవసరమైంది. ఇప్పుడు దేవుని పిల్లలు అంటే ఎవరమంటే మనం? వారసులు. వారసులు అంటే ఆస్తి కప్పుకుందా లేదా? మనం దేవుని వారసులుగా మార్చబడితే పరలోకంలో చోటు మనకి. పిల్లలమైతే వారసులము, అనగా ఎవరు వారసులమంట? నా కొడుకు నా ఆస్తికి వారసుడు. మన దేవుని పిల్లలుగా మార్చబడితే దేవుని ఆస్తికి మనం వారసుడు. సర్వానికి క్రీస్తు వారసుడు. ఆ సర్వంలో మీరు అర్థం చేసుకోండి, ఆ పరలోకంలో మనకి కూడా స్థానం ఇవ్వాలనుకున్నాడు క్రీస్తు. అది ఆయనకున్న వారసత్వం విలువ. మీకైనా అర్థమవుతుందా? సమానత్వం. ఆయన ఉన్న పరలోకంలో మనకి చోటు ఇవ్వాలనుకున్నాడు. అందుకనే నేనుండు చోటున మీరు ఉండులాగన మీకు స్థలం సిద్ధపరచ
వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను వెళ్ళే మార్గం ఎక్కడికి? పరలోకానికి. ఎలా తెలుస్తుందంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి వద్దకి పరలోకానికి రాలేదని చెప్పి యేసుక్రీస్తు అడ్రస్ ఇచ్చాడు, మార్గం చూపించాడు. అక్కడ స్థలం ఉంది, నన్ను వెంబడిస్తే, నన్ను అంగీకరిస్తే అని చెప్పిన ఇవాళ క్రీస్తుని త్రోసేస్తున్నాం, పరలోకానికి దూరం అవుతున్నాం. మీకు అర్థమవుతుందా? ఈ ఆస్తుల కొరకు, ఈ స్థలాల కొరకు కొట్టుకుంటున్నాం, వదిలేసి దాని కొరకు. అవునే కదా? కానీ మనకి స్థిరమైంది లేదట పరలోకం. అది ఏమన్నాడు చూడండి, క్రీస్తుతో కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? అమ్మా సౌండ్ చేయొచ్చు, సౌండ్ చేయొచ్చు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? మహిమలో. అంతేనా? మహిమ అంటే ఏది? పరలోకం. ఆత్మ సంబంధమైనది మహిమ. ఆయన ఎక్కడ ఉన్నాడట? పరలోకంలో మహిమలో ఉన్నాడట. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మనం కూడా ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం మరి? అవునా? శ్రమ పడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సుఖపడతాం. ఓకేనా? శ్రమలు అంటే ఏం చేయాలి? ఓ మోపు మోసేవాడికి ఓ మోపు పొలలు పోయడమా? ఓ మూట మోసేవాడు 2 మూటలు వేసుకుంటామా? ఇవి కాదు శ్రమలు. ఏమా శ్రమలు అంటే దేని కొరకు? నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా క్రీస్తు వలె తగ్గించుకొని రావాలి, సమాధానం చెప్పాలి. దేవుని పనులు శ్రమలు రావాలి మనకే. నీకు అర్థమవుతుందా? అనారోగ్యం ఉంది, ఆ బలహీనతతోటి దేవుని పని జరుగుతుందంటే నువ్వు అక్కడ నీ సహకారాన్ని అందించాలి. అది శ్రమ. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, చేసేవాళ్ళు లేరు, నువ్వు చేసే అవకాశం ఉంది, చెయ్యాలి. అవునా? అది దేవుని పనిలో శ్రమ పడడం అంటే. అవసరమైతే సువార్తకు అడ్డగిస్తున్నారు, నువ్వు సహాయాన్ని చేయాలి. పాటు పడాలి. అవమానాలు వచ్చిన, బాధలు వచ్చిన, తిట్టిన, కొట్టిన ఏం చేయాలి? అపోస్తలుల వల్ల నిలబడి వాక్యాన్ని అందించడానికి సహకరించాలి. శ్రమలయ్యి మనం మాట అంటే ప్రార్థనకు రాము, మన పక్కన నచ్చబోదు వచ్చి కూర్చో. మరో అనుకోవద్దు, మీరే కదా, నా స్వభావం అంతే. నేను పైనుంచే 3 పళ్ళ నచ్చితేనే కూర్చుంటాం, నచ్చకపోతే మాట్లాడడం, వందనాలు చెప్పం. ఆలోచించండి. మరి ఇలాంటి వాళ్ళు మనం దేవుని దగ్గర శ్రమ పడతా ఒప్పుకుంటామా? చెప్పండి. ఓ మాట అంటే ఒప్పుకోలేను మనం, ప్రార్థన మానేసి మనం దేవుని పనిలో నిజంగా కష్టాలు వస్తే ఓర్చుకుంటామా? మనం దేవుని పని నేనే చెయ్యాలి బాధల్లో కూడా అనేది మనసు ఏర్పడుతుందా మనకి? ఆలోచించండి. నచ్చితే ఏంటండి, నచ్చకపోతే ఏంటండి? ఇంకా ఎక్కడ ఉన్నామా? లోకంలో బ్రతుకుతున్నామా? దేవుని దగ్గర కూడా వచ్చి యేసుక్రీస్తు నచ్చిన వాడిని ప్రేమించాడా? పాపులను ప్రేమించలేదా? సొక్కలను ప్రేమించలేదా? చెప్పండి. నీతిమంతులు, శాస్త్రులు, పరిచయాలు అన్నవారిని ప్రేమించాడా? ద్వేషించడా? లెక్కని మీరే దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నారు. వాక్యం ఎరుగు కూడా మీరు ఎలా జీవిస్తున్నారు? వాక్యం ఎరుగు కూడా మీరు ఎవరిని ప్రేమిస్తలేదు. మీ శత్రువులు ప్రేమించమని చెప్తున్నా మీరు చేస్తలేదు, వాక్యం నిరర్థకం చేస్తున్నారని యేసుప్రభువు వారిని ఖండించాడు. ఎవరైతే దేవుని సన్నిధికి రానివ్వకుండా ద్వేషిస్తున్నారు వారందరినీ ప్రేమించాడు, వారందరికీ రక్షణ ఇచ్చాడు యేసుక్రీస్తు. మన ద్వారా ఒక ఆత్మ సంఘానికి దూరం అవ్వకూడదు. ఆలోచించండి. మన కోపాలతో, మన పంతాలతో, మన ఆలోచనలతో ఒక ఆత్మ సంఘానికి దూరం అయ్యిందంటే లెక్క మనమే చెప్పాలి. అందుకనే పరలోకం ఎవరి ద్వారా ముయ్యబడుతుందో వారికి శ్రమ అని చెప్పాడు. తెలిసిందే అమ్మా, పరలోకానికి ఒక ఆత్మను ఆటంకపడితేనట మేడకి తిరగట రాయి పెట్టుకుని సముద్రంలో పడవేయడం అది వాడికి క్షేమం అని చెప్పాడు. తెలుసా? చంటి పిల్లలు వాడట మన వలన పరలోకానికి ఆటంకపరచబడకూడదట. అలాంటిది ఎంతమంది దూరం చేస్తామో ఆలోచించుకోండి. మన వలన ఆత్మ ఒకటి పరలోకానికి దూరం అయ్యిందా? మన ఆత్మ గురించి కాదు, ఆత్మకు కూడా శిక్ష మన మీద ఉంటాయి. వాక్యం అంటే, భక్తి అంటే వేళ పొలం అనుకున్నాం. కుదిరితే వస్తాం, లేకపోతే లేదు, నచ్చితే చేస్తాం, లేకపోతే మానేస్తాం. తప్పండి అది. కష్టమైన బాధ అయినా, నచ్చినా నచ్చకపోయినా సంసారం చేసుకుంటా లేదా? అవునా కదా? చెప్పండి. కుటుంబాలు నడిపించుకుంటా లేదా? కొన్నిసార్లు నచ్చి చేస్తాం, సంతోషంగా చేస్తాం, కొన్నిసార్లు ఏడుతూ చేస్తున్నాం, బాధ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళనే కట్టుకున్నాను, ఇలాంటి వాళ్ళనే కన్నాను. వస్తున్నాయి కష్టాలు, బాధలు వస్తున్నాయి, ఉదయత్నమా ఓర్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం, మళ్ళీ సంతోషం వస్తుంది. భక్తి కూడా అంతే.
కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ బాధ అనేది కొంతకాలమే, కానీ సుఖం నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది. దాని కొరకు మనం ఇక్కడ ప్రయాసపడాలని చెప్తున్నాడు. ఒక్క క్షణం మాత్రం నీ చులకని శ్రమల కొరకు మనం ఏం చేస్తున్నాం తెలుసా? పరలోకాన్ని పోగొట్టేసుకుంటున్నామంటే ఏం నేర్పుతుంది మనకి భక్తి? మనం విన్న వాక్యం మనకి ఏ ప్రయోజనం అవుతుంది? ఆలోచించి చెవులతో వినడం కాదు, హృదయాలతో వినాలి, మెదడులోకి ఎక్కించుకునే వాక్యాలు. దీని దావీదు అంటాడు, నీ వాక్యం నాకు క్రొవ్వు మెదల్లాగా ఉందయ్యా. కాబట్టి ప్రేమతో ఆలోచించండి. ఇవన్నీ మనల్ని బలపరచడానికి, ఇవన్నీ మనల్ని దేవుడి వాక్యం దగ్గర స్థిరపరచబడడానికి. కాబట్టి భక్తి అనేది ఎలాగోలాగా వచ్చి వెళ్ళిపోయేది అనేది మనం సింపుల్ గా తీసుకుని పరలోకానికి వారసులుగా పోగొట్టుకోకూడదు. అందుకని అక్కడ అన్నాడు ఏమని, క్రీస్తుతో కూడా శ్రమ పడిన క్రీస్తు తోడి అంతేనా? అంటే ఇప్పుడు క్రీస్తులో శ్రమ పడుతుంటే, క్రీస్తులో దేవుడి సంకల్పం నెరవేరుతుంటే, క్రీస్తుకి ఎలా పరలోకం తండ్రి ఇచ్చాడో మనకు కూడా ఇస్తున్నాడు. ఆయన ఎలా మృతుల నుండి లేపాడో బాప్తిసం ద్వారా ఆయనకున్న శక్తిని బట్టి క్రీస్తు మనల్ని లేపాడు. ఇప్పుడు మనం ఏ సంబంధులు కాదు, మృతుల సంబంధులు కాదు, సజీవుల లెక్కలో చేర్చబడిన మనం, సజీవుల లెక్కలో చేర్చబడిన మనం పరలోకం వరకు ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. కాబట్టి ఆ పరలోకానికి మనం వారసులుగా ఉండాలని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 1 పేతురు పత్రిక 3:9. 3:9. 1 పేతురు 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులు మగుటకు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఒకసారి ఇలా చూడండి. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? సంఘానికి ఎందుకు వస్తున్నాం తెలుసా? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఏపీసీ పత్రిక జ్ఞాపకం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరి ద్వారా ఇస్తున్నాడో? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో? సంఘంలో శిరస్సుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరంలో అవయవాలుగా మనం వచ్చాం. దేనికి వారసులు అవడానికే? ఇక్కడ చెప్పాడు, ఆశీర్వాదానికి. ఆశీర్వాదం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. ఏమన్నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏదన్నా ఉన్నదంటే అది పరలోకమే. ఆ పరలోకానికి మనం వారసులు అవడానికి ఏమయ్యామంటే తెలుసా? పిలవబడ్డా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ప్రవర్తనతో, మన ఆలోచనలతో, మన తలపులతో, మన క్రియలతో దేన్ని పోగొట్టుకుంటున్నాం తెలుసా? పరలోకాన్ని, ఆశీర్వాదం పోగొట్టేసుకుంటున్నాం. ఎవరు వాళ్ళు చెప్పండి మీరు? ఆశీర్వాదాలు పోగొట్టుకున్నది ఎవరు? పాత నిబంధనలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? యాసావు. యాసావు ఏం పోగొట్టుకున్నాడు? తండ్రి ఒక్కట కూడా లేదని గోజాడేనా లేదా? కానీ యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడు, వారసత్వాన్ని కూడా సంపాదించుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని నమ్మేయడా లేదా? దేని కొరకు? అవునా? కూటి కొరకు దేని నమ్మేయాడు? అటువంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో, జాగ్రత్త అని పరిశుద్ధులు ఎబ్రీ పత్రికలో ఖండిస్తున్నాడు. తెలిసండి మనల్ని. మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు, మన సుఖభోగాల కొరకు పరలోక సంబంధమైన వారసత్వాన్ని పోగొట్టేసుకోకూడదు. అలా పోగొట్టుకున్న వాళ్ళు ఎవరంటే తెలిసే? భ్రష్టులని వాక్యం చెప్తుంది. భౌతికమైన ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు ఎవరు? యాసావు. మనకి ఏ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం? పరలోక సంబంధమైన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. లక్కీ లాటరీ తగిలిందంటే వదిలేసి ఉంటావా? చెప్పండి. 1 గ్రామ్ గోల్డ్ తగిలిందని అంటే ఏం చేస్తాం? వదులుకుంటామా? కాసు కావాలి తప్పని 1 గ్రామ్ ఎందుకని అంటామా? ఏదైతే బంగారం కాదు, దాని వల్ల ఎన్ని పాడు కాబట్టి పడిపోతాం. ఏమా ఇంకెందుకు ఆ గ్రాము 20,000 అయితే 30,000 ఖర్చు పెట్టేస్తామా? అవునా? ఎందుకని? ఆ గ్రాము వచ్చి మనం ఆ కవసరాయి దగ్గరికి వెళ్ళి ఆ జ్యువెలరీలో టచ్ చేసుకునే దాకా, రేటు కట్టేదాకా మనకు తెలియదు. 30,000 ఖర్చు పెట్టాం, 20,000 ఖర్చు చేస్తుందండి అన్నాడు. ఆలోచించండి, మన లక్కీ లాటరీలు అలా ఉంటాయి. అవునా కదా?
అది ఇప్పుడు మీరు ఎవరికైనా ఇప్పుడు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తుంటే ముందు ఏం చెప్తుంది? సైబర్ నేరగాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అదని ఇదని చెప్తే మోసం చేస్తారు, జాగ్రత్త అయ్యా, ప్రభుత్వం తీసుకున్న చర్య అని చెప్తున్నాడు లేదా? అమ్మా మీ పేరు మీద ఇగో ఇది తగిలింది, బ్యాంకులో ఇది వచ్చింది, మీరు 30,000 కట్టారంటే 60,000 మీకు రిటర్న్ వస్తుంది. ఇది నెల రోజులే ఆఫర్ అనడానికి ఏం చేస్తున్నాం మనం? అలాంటిలో చిక్కుకుంటా లేదా? 60,000 వస్తుంది కదా, 30,000 అప్పు చేస్తున్నాం. ఈ అట్టుకుని జంపు. ఇలాంటిని అయినా నమ్ముతున్నాం, మోసగాళ్ళని అయినా నమ్ముతున్నాం. పరలోకాన్ని ఎత్తారంటే ప్రభువుని నమ్మలేకపోతున్నాం. మనం నమ్మడానికి కనవరకు నిలబడలేకపోతాం. కాబట్టి అపవాది తంత్రాలకు మనం ఏమవ్వకూడదు, లొంగకూడదని. మరి దేని పిలవడానికి వచ్చింది చదవండి. 1 Petrus 3:9 ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడు ఎవరికే? చూడాలి, కీడుకు ప్రతి కీడు ఎవరికి? దోషణకు ప్రతి దోషణ చెయ్యక చెయ్యండి. దీవాకులది అన్నాడా? అంటే కీడు చేశారు, మనకి ఏం చేయకూడదంట? ప్రతి కీడు చేయకూడదు. అయ్యి బాబాయ్, అంత మంచి మనసు మనకి ఎక్కడ ఉందండి బాబు? దోషణకు ప్రతి దోషణ ఏం చేయకూడదంట? ఒకటి అంటాడు, 4 చదువుతున్నాం మనం, అవునా కదా? నీకు కోటే వచ్చి మాత్రం నాకు ఎన్నో వచ్చానని నేను ఏం చేస్తున్నా? లోకంలో ఓ మాట అంటాడు, 4 మాటలు అంటున్నాం మనం. ఈ దోషములకి ఒకడు మనకి అన్యాయం చేస్తుంటే 2-3 అన్యాయాలకు నింపుతున్నాం మనం, బంధిస్తున్నాం, కీర్తాలు పెడుతున్నాం. దేని పోగొట్టుకుంటున్నాం చెప్పండి? వీటి వల్ల పరలోకానికే ఆశీర్వాదానికే వారసులమయ్యే భాగ్యాన్ని కోల్పోతాం. తిట్టారు, ఏం చేయమన్నాడు? దీవించమన్నాడు. ఇక్కడ తిట్టిన వాళ్ళు ఏం చేయాలట? దీవించాలి. కీడు చేశారు, ఏం చేయాలి? దీవించాలట. ఎందుకని? మేలు చేసేవాడు ఆయన, మేలు చేసేవాడు ఆయన. మీకు అర్థమవుతుందా? అన్నలో యోసేపుని నమ్మారా లేదా? చెప్పండి. కొట్టి చంపేద్దామని అనుకున్నారా లేదా యోసేపుని? అంటే కీడు చేశారు కదా, మరి దేవుడు వదిలేడా? అంటే కీడులో ఉన్న వ్యక్తి దేవుని మీద ఆడుకోవాలి. మరి ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి యోసేపు? చెప్పాలి. ఐగుప్తులో సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని బట్టి హెచ్చించి దేవుని వెలుగున్నాడు కాబట్టి. ఆఖరికి అన్నలే వెళ్ళి దండం పెట్టారు, అన్నలు వెళ్ళి నమస్కారం చేశారు. ఏ స్థానం ఇచ్చాడు దేవుడు? అమ్మా చెప్తున్నాడు, మనం కూడా కొట్టిన పలు మాటలు అన్నా తెలియక మాట్లాడారు. మనకు వాక్యం తెలుసు, క్షమించడం నేర్చుకోవాలి. అందుకనే ఇలాంటి వాళ్ళు చూసానంటే మా అర్బుద్ధి అవుతలేదు మాకు అంటున్నారా లేదా? ఇలాంటి వాళ్ళు చూసే మేము మారలేకపోతున్నాం, రాలేకపోతున్నాం అనే పరిస్థితుల్లో మనం ఎందుకు నిలబడాలి? దేవుని రాజ్యానికి మనం ఎందుకు ఆటంకం అవ్వాలి? ఆలోచించండి. కాబట్టి వీలైతే సాధ్యమైతే సమాధానంగానే సమస్త మనుషులతో మనం ఉండమని చెప్తాడు. కాబట్టి మన ద్వారా ఒక వ్యక్తికి దేవుని దగ్గరికి మార్గం అవ్వాలి తప్పని మనమే మార్గాన్ని మూసేసేవారుగా ఉండకూడదు. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకుందాం, మన ద్వారా ఇక అనేకులకి పంచుతాం. కాబట్టి అలా వర్తి వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.